ఈ బొప్పాయి జ్యూస్తో సీత కడుపు ఖాళీ, ఆ నింద స్వర్ణ మీద పడటం ఖాయం. ఇప్పుడు నీ పని అయిపోద్ది. నిందంతా స్వర్ణ మీద పడుతుంది. సీతక్క, నువ్వు ఆ జ్యూస్ తాగొద్దు. జ్యూస్ తాగొద్దా? ఎందుకు? అది నువ్వు తాగాల్సిన జ్యూస్ కాదు. ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచిదేగా. ఏ కడుపులో ఉన్న బిడ్డకి జలుబు చేస్తుందనా? అది కాదు, నాకు ఆ జ్యూస్ మీద డౌట్ ఉంది. నేనే స్వయంగా తయారు చేశాను, ఇంకా అనుమానం ఏంటి? సావిత్రి, ఆ గ్లాసులో ఇవ్వు. ఈ హంస అడ్డుపడిందేమిటి? ఏమిటి సావిత్రి ఇది? ఇది ఆరెంజ్ జ్యూసా? బొప్పాయి వాసన వస్తుంది. ఏంటి బొప్పాయి వాసన? ఇటివ్వండి. దీనికెలా గ్లాస్ మార్చిన సంగతి తెలిసింది? ప్లానంతా పాడైంది. ఇదేంటి, ఇందులోకి బొప్పాయి జ్యూస్ ఎలా వచ్చింది? ఇది తాగితే ఇంకేమన్నా ఉందా? అసలు అదెలా వచ్చింది? ప్లీజ్ అమ్మా, అలా అనకు. నేను చాలా మారాను. నిన్ను చూస్తేనే పంచమహాపాపాలు చుట్టుకుంటాయే. పోవే, పో. ఇది ఈ పిశాచి పనే అయి ఉంటుంది. పిండాలను పిసికేసే రాక్షసత్వం ఏంటే నీకు? మారాను అని కాళ్ళు పట్టుకొని నా కంట్లో కారం చల్లి గ్లాస్ మార్చావా? నేను గ్లాస్ మార్చడం ఏంటమ్మా? నువ్వు మార్చకపోతే ఎలా వచ్చిందే? చెప్పవే, చెప్పు, ఎలా వచ్చిందో చెప్పు. నీకు తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. మారాను మారాను నమ్మండి నమ్మండి అంటూ వచ్చి గ్లాస్ మార్చావా? నీ మారిచే లక్షణం మారదా? అసలు నువ్వు మనిషివేనా? పూర్తిగా ప్రాణం పోసుకునే పసికొందని నులిమేయాలని చూసే నీది ఏ జన్మే? ఇంత కక్ష కార్పణ్యం కడుపున పెట్టుకొని దాని కడుపు మీద నీ సాధింపులేంటే? శిశుహత్య మహాపాతకం. నాశనం అయిపోతావే, సర్వనాశనం అయిపోతావు. ఆహా, ఇలా నింద స్వర్ణ మీద పడైనా నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. నీ ఉద్దేశం అర్థమైంది.
మొత్తం ఫ్యామిలీ మీదే నువ్వు పగబట్టావు. నిన్ను వాడుకొని నా రూట్ క్లియర్ చేసుకుంటా. ఎందుకే ఇంత నీచానికి దిగజారావు? హాస్పిటల్లో సాకేత్ వీడియో చూపించినా నేను ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాను. కారణం లేకుండానే నా మీద కోపాన్ని పెంచుకున్నావు. నా కడుపులో బిడ్డ నీకేం అన్యాయం చేశాడనే ఇంత ఘాతకానికి పాల్పడ్డావు. ఏకం చెడితే అనేకమని పాప పనులకు అలవాటు పడిపోయిన తర్వాత అది ఇది అనేది ఉండదు, మంచి చెడు అనేది ఉండదు. తన మన అనేది మర్చిపోతారు. సీత, నీది పిచ్చి ప్రేమ, గుడ్డి నమ్మకమమ్మా. అయ్యో, తెలియకో గ్రహించకో నువ్వు అది తాగుంటే ఎంత ప్రమాదం జరిగుండేది. నట్టింట్లో పారాడాల్సిన బిడ్డ నీరే కరిగిపోయేది కదా. నీ పాపానికి ఇది పరాకాష్టే, పరాకాష్ట. జన్మ జన్మలకి నీ పాపాలకి విముక్తి దొరకదు. అక్క అనే జాలి కూడా లేదా నీకు? అమ్మో అమ్మో అమ్మో, అది గొంతు జారితే ఇంకేమైనా ఉందా? చింత కిరాతకానికి తెగబడ్డావేంటే? నేను గ్లాస్ మార్చలేదు. కన్న తల్లి, నువ్వు తప్ప ఎవరు రాలేదు, ఆ అవసరం ఎవరికి లేదు అంటుంటే నో నో అని అరుస్తావే? అరవగానే నిజం అబద్ధం అయిపోతుందా? ప్రమాణ పూర్తిగా నేను చెప్తున్నాను. పాపిష్టి వాళ్ళ ప్రమాణాలు కావు. వాటికి విలువ ఉండదు. ఎన్నిసార్లు అబద్ధ ప్రమాణాలు చేస్తావే? నిన్ను నరికి పోగులు పెట్టినా తప్పు లేదు. సాకేత్, నువ్వు ఆగు. దీన్ని నరికి నువ్వు పాపం మూట కట్టుకోవడం ఎందుకు? దేవుళ్ళని ద్వేషించి దూషించిన వాళ్ళని దేవుడే చంపేస్తాడు. దేవతలాంటి వదినకు ఇంత ద్రోహం తలపెట్టిన దీన్ని నేను చంపితే దేవుడు సంతోషిస్తాడు. బిడ్డ తల్లివై ఉండి మరొకరికి గర్భశోకం కలిగేలా చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? అయ్యో అయ్యో అయ్యో, నాకేం తెలీదంటే ఎవరు నమ్మరే. ఏం చేస్తే నమ్ముతారు? చచ్చినా నమ్మరే. తప్పు మీద తప్పు చేసే వాళ్ళ పరిస్థితి ఇదే. ఎలా నమ్మమంటావు? ఒకటా రెండా? వాళ్ళ పెళ్ళై గడపలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నువ్వేం చేశావో నీకు గుర్తులేదా? అబద్ధాలకు పులి అన్నవాడి ప్రాణం ఆ పులి చేతిలోనే పోయిందట. అలాగే నీ పాపప్పంలే నీ మీద ఎవరికీ నమ్మకం లేకుండా చేశాయి. రాక్షస గణానికి సుభాషితాలు వేద పాఠాలు మెదడుకు పట్టవు. దీనికి దండన కూడా చాలదు. చీడకు చెప్పు నలుపుడే సరైన పద్ధతి. అల్లుడుగారే దీనికి కరెక్ట్. నన్ను చంపినా నరికినా నేను చెప్పేది ఒక్కటే, నేను జ్యూస్ మార్చలేదు. కావాలంటే కర్పూరం వెలిగించే. కర్పూరం కాదు కదా, నువ్వు కాలి బూడిదైనా నమ్ము. ఏమన్నావు? కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తావా? దైవ చింతన పాపభీతి లేనిదానివేను. నీకు అసలు అలాంటి ప్రమాణాలు చేసే అర్హత ఉందా? ఇంకా ఎందుకొచ్చి నాటకాలే? చెప్పవే, చెప్పు. అసలు నీకేం కావాలి? ముందు వాళ్ళని స్వార్థపరులన్నావు, ఆ తర్వాత ఆస్తి కోసం వెంపర్లాడుతుంది అన్నావు, ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు, వాళ్ళ వ్యాపారాల్లో నిప్పులు పోసావు, చివరికి నీకు ఆస్తి కావాలన్నావు, కుట్ర చేసి మమ్మల్ని కూడా బయటికి గెంటేశావు, మా బతుకు తెరువు ప్రయత్నాలకు అడ్డు తగిలావు. ఇప్పుడు ప్రాణాలు తీయడానికి తయారయ్యావా? అసలు నీకేం కావాలి? నీ కోరికేంటి? దాన్ని ఎందుకు బలి తీసుకోవాలనుకుంటున్నావు? స్వర్ణ, కావాలంటే మా ప్రాణాలు తీవే, మా ప్రాణాలు తీ. నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, దయచేసి సీత జీవితంతో చెలగాటలాడద్దు. దాని ప్రాణాలు
దాని బిడ్డ ప్రాణాలు తీయాలని చూడకే. అది మనసున్న బంగారు తల్లి, మా పిఠాపురం వంశానికి దక్కిన మణిపూస. గుణవంతురాలు, నా వారసురాలే అది. దాని మంచితనం చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావా? దాని మనసు మెత్తనితనం నీకు నచ్చట్లేదా? దాని ప్రేమ ఆప్యాయతలు నీకు అబ్బలేదని కుళ్ళ దాన్ని దుఃఖపెట్టి రాక్షసానందం పొందుతావా? అవతల వాళ్ళ కన్నీళ్లే నీకు ఆనందాన్ని కలిగిస్తాయి అనుకుంటే నన్ను ఈ చిత్రం వదిలిపెట్టు. మానసికంగా మేము అనుభవిస్తున్న క్షణాలు నీకు సంతృప్తినివ్వకపోతే నిత్యం మమ్మల్ని సూదులతో గుచ్చి గుచ్చి చంపు. అమ్మా స్వర్ణలతాదేవి, నిన్ను వేడుకుంటున్నానమ్మా, వేడుకుంటున్నాను. కనికరించు, నా సీతను వేధించకు. నీకు దండం పెట్టి వేడుకుంటున్నానమ్మా, నా సీతని వేధించకు. అమ్మమ్మ గారు, ఏంటి గ్రాని ఈ రాక్షసిని వేడుకోవడం? దీనికి ఎవరి మాటలు వినపడం. దీనిది రాతిగుండె, రాక్షసత్వం. ఇది మాటలతో వినదు. సొమ్మెట దెబ్బలే దీని రోగాన్ని కుదురుస్తాయి. చూడు స్వర్ణ, నాకీ ప్రపంచంలో అమ్మ తర్వాత నా ప్రాణం సీత. ఇంతకాలం తను ప్రేమిస్తుందని వద్దన్నా తనకి తన చెల్లి క్షేమం, సంసారం ముఖ్యమని ఆగుతూ వచ్చాను. తనకు ఏం జరిగినా నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. నాలో మంచితనం మాత్రమే నువ్వు చూసుంటావు. సహనం కోల్పోతే నువ్వు భరించలేవు. ఎంత పాశవికత్వమో నీకు తెలీదు. కావాలని కస్టమర్లని ఇక్కడ చేరింది ఇందుకేనా? నా దీపాన్ని ఆర్పాలనా? మా వంశాంకురాన్ని చిదివేయాలనా? అన్ని కళ్ళారా చూస్తూ ఇంకా ఆ ప్రశ్న ఏంటన్నయ్య? భగవంతుడా, నేనేం చేయలేదు. నన్నెవరూ నమ్మరే. దేవుణ్ణి తలుచుకునే అర్హత కూడా నీకు లేదే. వెళ్ళవే, వెళ్ళు. సాకేత్, ఆగు. సాకేత్, వదిలే. సాకేత్, దాన్ని వదిలే. శిక్ష విధించాల్సింది అది వేడుకునే ఆ భగవంతుడే. నువ్వు వదిలే సాకేత్. పాపం చేయడమే కాదు, అది చూసిన పాపమే. అదే వదినంటే. అడగవే, నీ ఏడుపు నిజమైతే ఆ కన్నీళ్లతో కాళ్ళు కడుగు. ఒక్క పాపమైనా పరిష్కారం అవుతుంది. నరకంలో కాస్తన శిక్ష తగ్గుతుంది. అడగవే. పిలవద్దు, దాన్ని అలా పిలవకు. నీ పాపిష్టి చూపు దాని మీద పడొద్దు. నీ పాపపు చేతులతో దాన్ని తాకొద్దు. పోవే. తప్పు చేయలేదక్క. పోవే. అక్కతో ఒక్కసారి మాట్లాడి అమ్మా. ఇక్కడి నుంచే కాదు, వీళ్ళందరి నుంచి నువ్వు పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడే నేను సాకేత్కు పూర్తిగా దగ్గర అవ్వగలను. దీని రోగం బాగా కుదిరింది, బాగా కుదిరింది. హ.
చెందుకొచ్చావు? అక్క అలా కోపంగా చూడకక్క. కోపంగా చూడ్డం కాదు, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాల్ని కబళించాలని చూసావు. నిన్ను చూస్తుంటేనే కంపరం పుడుతుంది. మొహం చూడాలంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. చెల్లి అనుకున్నాను, ఎంత శత్రుత్వం ఉందని గ్రహించలేకపోయాను. అది కాదక్క. పిలవకే. ఆ పిలుపు నీ నోటి వెంట వస్తేనే నేను భరించలేకపోతున్నాను. అక్క నా మాట పూర్తిగా వినక్క. దయచేసి నన్ను వెళ్ళమన్నద్దు. ఇదో కొత్త నాటకమా? తను ఉండమన్నా వినాలనే ప్రయత్నం చేసినా నేనా అవకాశం ఇవ్వను. సీతకు చెయ్యాలనుకున్న హాని పూర్తిగా చేసేదాకా వదిలిపెట్టదలుచుకోలేదా? పోతలకి. అది కాదు బాబా. వద్దు, అలా పిలవకు. బంధం మరిచావు, వరుస వదిలేసావు కాబట్టే అంత నీచానికి దిగజారావు. మళ్ళీ ఎలా పిలుస్తావు? సీత నిన్ను నమ్మి మళ్ళీ పొరపాటు చేయదు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినండి బావా. పూర్తిగా కాదు, అసలు మొదలు పెట్టే అవకాశమే నీకు ఇవ్వను. ప్లీజ్ బావా. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నిలువెల్లా విషం నింపుకున్న నిన్ను మార్చడం సాధ్యం కాని పని. నీ చూపుల్లో కుళ్ళు, నీ ఆలోచనల్లో ద్వేషం, నీ ప్రవర్తనలో దోషం, నీ మాటల్లో మోసం. అను బావా, ఎన్నైనా అను, కానీ నథింగ్ డూయింగ్. అవుట్ అవుట్ ఐసే. పద పద. అక్క ప్లీజ్ అక్క. అమ్మంటున్నాను కదా, నోరు మూయ్. అక్క పద. అక్క అక్క ఊరుకుంటుంటే బావా, రెచ్చిపోతున్నావు. ఒక్కసారి అక్కతో మాట్లాడతాను. జగదీష్ మేడం, నిన్నటిది మొన్నటిది CCTV ఫోటోస్ ఎక్కడుంది? ఈ డ్రైవ్లో ఉంది మేడం. సరే, నేను చూడాలి, మీరు వెళ్ళండి. ఓకే మేడం. అదేంటి, నేను కింద పడిపోయిన తర్వాత కూడా స్వర్ణ చేతిలో అట్టుపండు తొక్క అలాగే ఉంది. మరి తొక్కేసింది ఎవరు? ఇదంతా చేసింది ఆ భాగీరథ. మరి ఆ హారతి ప్లేట్ నెట్టింది
అయితే ఆ జ్యూస్ పని కూడా ఈ టైంలో ఫోన్ అంటే ఖచ్చితంగా హారతి అయి ఉంటుంది. హారతి చెప్పమ్మా. హారతిని కాదమ్మమ్మా, హంసానందినిని. నువ్వా? నాకెందుకు ఫోన్ చేశావు? వస్తే బాగా వివరిస్తాను. రాలేదనుకో, ఎక్కడ ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తాను. ఏమిటే నువ్వు నన్ను ఇరికించేది? అలా పెడసరంగా మాట్లాడితే కన్ఫర్మ్ గా ఇరికించాల్సి వస్తుంది. లాభసాటి బేరం. వస్తే సుఖపడతావు, వదులుకుంటే దుఃఖపడతావు. ఇదేంటి తెల్లారక ముందే ఫోన్ చేసి ఇరికిస్తాను అంటుంది? అదలా మాట్లాడిందంటే నాకు వ్యతిరేకంగా దానికి అనుకూలంగా ఉండే విషయం ఏదో ఉందన్నమాట. సరే వెళ్ళి చూద్దాం.